నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను సార్. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. Last time it was a wonderful session. This time we came up with your favorite topic, which is Vedic approaches in management. ముందుగా మీ ఉద్దేశంలో Vedic approaches in management అంటే ఏంటి? వేదిక్ అప్రోచెస్ అంటే జనరల్‌గా పీపుల్ రెఫర్ టు బ్రాడ్లీ వేద, వేదాంత, దర్శన శాస్త్రాలు, దాని తర్వాత ఇప్పుడు అర్థశాస్త్రం అలాంటివన్నీ ఉన్నాయి కదా. సో వేరియస్ వేదాంత, వేదాంగాలు, పురాణాలు, దాని తర్వాత ఇప్పుడు కొన్ని విద్యలు ఇలాంటివన్నీ కలిపి బేసిక్గా హిందూ ఫిలాసఫీ నుంచి, హిందూ ధర్మం నుంచి, వాటి నుంచి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ని డ్రా చేసుకుని మనం చెప్పే వాటిని అన్నిటినీ కూడా వేదిక్ మేనేజ్మెంట్ అని కేటగిరీలో కానీ, వేదాంత మేనేజ్మెంట్ అని కానీ ఇలా పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో వేదిక్ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ వేదాస్ అలోన్, బట్ whole category of books and wisdom that comes under Vedas can be used to learn management principles for today. As a long run roadmap and the end vision, what is that you want to achieve after carrying this major topic of Vedic approaches and principles? So do you have any final vision? Like this is what the day you want to see by exploring these approaches or principles? The best way I can say, Andy, the Vedic management అనే దానిలోంచి there are lots of wonderful lessons that can be drawn not only to Hindu people, not only to Indian people, but also global management professionals and global human beings for that matter. ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు we can look at these texts as religious texts. అప్పుడు రిలీజియస్ టెక్స్ట్ అంటే ఏమవుతుందంటే రామ, కృష్ణ, విష్ణు, శివ, ఇవన్నీ దే ఆల్ అంటే ఈ దేవుళ్ళ రూపాలన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇప్పుడు మనం దేవుళ్ళు అనేసరికి వాటిని భక్తితో ట్రీట్ చేస్తాం. అది ఓన్లీ పీపుల్ హూ ఆర్ ఫోకస్డ్ ఆన్ హిందూ ధర్మ అండ్ పీపుల్ హూ హ్యావ్ డివోషన్ టువర్డ్స్ గాడ్స్ విల్ ఫాలో వాట్ దే సే. కానీ ఇప్పుడేమిటి, మనకు మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అన్నామంటే ఎస్పెషలీ మిలెనియల్స్, ఇప్పుడు యంగర్ పాపులేషన్ అరౌండ్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు అరౌండ్ ద వరల్డ్, వాళ్లకు భక్తి, రిలీజియన్ మీద ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిరిచువాలిటీ. అంటే ఏమిటి, నేను క్రిస్టియన్ కావచ్చు, ఐ మే స్టిల్ ఫాలో యోగా, I may do some other practices from some other religion, or I may do Buddhist Vipassana meditation. ఇలా ఏంటి, రిలీజియన్ ఒక్క రూల్స్, గ్రౌండ్ రూల్స్, మెథడాలజీస్ మాత్రమే ఫాలో కాకుండా I will integrate practices from different religions and then I'll adopt అనే ఉద్దేశంలో చాలా మంది ఉన్నారు అన్నమాట ఇప్పుడు ప్రపంచంలో. కాబట్టి రిలీజియస్ ప్రిన్సిపల్స్ తో చేసే మేనేజ్మెంట్ ఒకటే అయితే, మనము ఇఫ్ వి ఓన్లీ ఫోకస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రామ, కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి మనం వినాలి అని చేసేది, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు యంగర్ జనరేషన్. సో మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కు అలా చెప్తే చాలా నేరోగా అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ను, నెంబర్ 1, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ బ్రాడ్లీ అండ్ గ్లోబల్లీ అప్లికబుల్. ఒక రకంగా మనము కొత్త రకంగా చెప్పగలిగితే, దట్ వే పీపుల్ లిజన్ టు ఇట్ యాజ్ స్టోరీ. సో భక్తి భావం ఉండకపోయినా కూడా అనవసరం ఈ సిచ్యుయేషన్లో, బట్ ఇఫ్ దే కెన్ లుక్ అట్ ఇట్ యాజ్ ఈవెన్ మిథాలజీ, ఇట్ హాస్ గాట్ వాల్యూ. ఎందుకంటే ఇప్పుడు మిత్ అనేది ఆర్గనైజేషనల్లో వచ్చేది, ఇట్ కమ్స్ ఫ్రమ్ మిథాలజీ. ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ ద కరెంట్ టైమ్స్, టు బి ఏబుల్ టు టెల్ గుడ్ స్టోరీస్. సో ఇఫ్ వీ కెన్ యూజ్ Vedantic stories, Vedic stories, variety of stories, if we can make them as stories that can have implications for global population. For example, there is a gentleman in India who had taken Shiva trilogy and completely rewrote beautifully
so that millions of people will read Shiva trilogy, and then ఇప్పుడు రామచంద్ర సిరీస్ హీఈస్ క్రియేటింగ్ 5 books. వాటిలో ఏమిటి, దేవుడు అని కాకుండా ఆ శివుడే మానవుడైతే ఏ విధంగా హీ ఎక్స్పీరియన్సెస్ అని రాశారు. సో హీ జనరేటెడ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ దట్. అలా బై క్రియేటింగ్ వేరియస్ క్యారెక్టర్స్ అవుట్ ఆఫ్ బేసిక్ భాగవతం, భారతం, రామాయణం, భగవద్గీత, వీటి నుంచి లెసన్స్ తీసుకుని if we can tell the stories and figure out a way to learn from them, that would be very useful. That is second method. Third method would be, ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, భగవద్గీత అంటే ఏమిటి, ఇప్పుడు ఇద్దరు కజిన్స్, ఫస్ట్ కజిన్స్, అన్న తమ్ముళ్ళ పిల్లలు ఆస్తి కోసం కొట్లాడుతూ ఉంటే వాళ్ళ కొట్లాటలో రకరకాల మనుషులు జాయిన్ అయ్యి 18 అక్షౌహిణీల జనాలు, హార్సెస్, ఎలిఫెంట్స్ అందరూ చనిపోయారు. ఎసెన్షియలీ 18 అక్షౌహిణిలో ఒక 8 మంది ఒక పక్క, 3 ఇంకో పక్క మిగిలారనమాట. మిగతా అంతా చనిపోయారు. అంత మారణహోమం ఎందుకు జరిగింది? కజిన్స్ ఆస్తి కోసం కొట్లాడుతుంటే. నౌ దట్ సిచ్యుయేషన్ వీ కెన్ బ్రింగ్ ఇన్ ఎనీథింగ్. ఇప్పుడు ఆంట్రప్రెన్యూరియల్ స్టార్టప్లో 2 founders can fight with each other, and what kind of implications it has got for reducing the value of entrepreneurial startup, and how other people can leverage it, how entire companies market cap can be destroyed with not exactly sir. On this context I have a question. So యుద్ధంలో గెలవడం, ఓడిపోవడం అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న టాపిక్ లో ఆంటర్ప్రెన్యూర్ స్టార్ట్అప్ లో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద పీపుల్ అనేది, దట్ కుడ్ బి స్టార్ట్అప్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ స్మాల్ టీమ్ ఆర్ ఎ బిగ్గర్ టీమ్. ఇక్కడ పరిస్థితి ప్రకారంగా అందరినీ గెలిపించుకుంటూ ముందుకెళ్ళడం అనే పాయింట్ ఉంటుంది. స్టార్ట్అప్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ బిగ్గర్ ఆర్గనైజేషన్స్, ఎనీ ఆర్గనైజేషన్ ఇన్ ఫ్యాక్ట్, ఆర్ ఇట్ జస్ట్ బిట్వీన్ 2 people who are working in a team. సో ఇక్కడ అందరినీ గెలిపించుకుంటూ ముందరికి వెళ్ళిపోవడం అని ఉంటుంది. వేరే మనం తీసుకున్నప్పుడు యుద్ధంలో మాత్రం, లేదంటే కురుక్షేత్రం లాంటి యుద్ధంలో మాత్రం ఒకళ్ళు సంహరించుకుంటూ ముందుకు వెళ్ళడం అని ఉంటుంది. ధర్మ సంస్థాపన అనొచ్చు, మనం ఏదైనా ఉంటుంది. సో నారో డౌన్ పాయింట్ చేస్తే ధర్మ సంస్థాపన ఉంటుంది. సో డూయింగ్ జస్టిస్ ఫర్ ఆల్, ఆర్ అందరికీ సమానమైన ధర్మం కావాలని. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆ థియరీని, అంటే ఓల్డ్ థియరీ ఏదైతే ఉందో, సంహరించుకుంటూ వెళ్ళడం అంటే ఓడించుకుంటూ వెళ్ళడం అనుకోవచ్చు. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ బోత్ ఆర్ కంప్లీట్లీ అగైనెస్ట్. హియర్ వీ హ్యావ్ టు make everyone to win, whereas in Kurukshetra he fought against and then won. So రెండింటిని మనం ఎలా చూడొచ్చు, or what are the betterments or improvisations that we can take from the history of Bhagavad Gita? మీరు అన్నట్లు వాటిలోంచి లెసన్స్ ఎలా తీసుకోవచ్చు, వాటిని ఎలా అన్వయం చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అంటే ఏంటంటే, వాళ్ళు ఫైట్ చేస్తున్నది పాండవులు, కౌరవులు మాత్రమే. కానీ ఏమైంది, people who really like them also got drawn in. For example, Bhishmudu, Pandavula Pakshapati, but he was the commander-in-chief for Kauravas. He killed a large number of people. Actually, inkoti enti, atanu commander-in-chief ga unnanta varaku Pandavulu didn't have a chance at all. Dronuniki favorite student Arjunudu, but భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణుడు వచ్చి, ద్రోణుడు డిడ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు పాండవ సేనలు. సో దెన్ దే హ్యాడ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఏ అశ్వత్థామ హతః కుంజరహ అని చెప్పి తీసుకుని వచ్చి దే హ్యాడ్ టు గెట్ హిమ్ అవుట్. తర్వాత వచ్చింది కర్ణుడు. కర్ణుడు ఈజ్ యాక్చువల్లీ ఎ బ్రదర్ ఆఫ్ పాండవస్. హీ నోస్ దట్. అప్పటికి ఫ్రెండ్షిప్ ఎక్కువ వాల్యూ ఇచ్చి, రిలేషన్షిప్ కు తక్కువ వాల్యూ ఇచ్చి, హీ ఫాట్ ఆన్ ది సైడ్ ఆఫ్ కౌరవస్. హీ ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ దుష్ట చతుష్టయం. అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ హూ ఆర్ ది ఎనిమీస్ ఫర్ పాండవస్. అంటే ఏమిటి, ఆంట్రప్రెన్యూరియల్ సిచ్యువేషన్ లో కూడా మనకు ఫైటింగ్ ఉండేది వేరే వాళ్ళతోనే. మనం అందరితో ఒక్కొక్కరితో జయించుకుని రావడం అనేది చాలా కష్టం చేయడం. ఎలా ఆలోచించాలి అంటే, ఏ విధంగా మనకు ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ తయారు చేసుకోవాలి. అక్కడ ధర్మ సంరక్షణ అంటాం మనం భగవద్గీతలో. ఇక్కడ ఏమిటి, వాట్ ఈజ్ ఫేర్ ఫర్ ద కస్టమర్, వాట్ ఈజ్ ఫేర్ ఫర్ ద షేర్ హోల్డర్,
వాట్ ఈస్ ఫేర్ ఫర్ ద ఎంప్లాయీస్. బికాస్ ఇప్పుడు స్టాక్ ఆప్షన్స్ అన్నీ వచ్చినవన్నీ ఫౌండర్ తీసేసుకుని నాకే కావాలి, మిగతా మేనేజ్మెంట్ టీంలో మేము విల్ టేక్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ద స్టాక్, మిగతా వాళ్ళందరికీ కొద్ది కొద్దిగా ఇస్తాము అంటే దట్ మైట్ వర్క్ అప్ టు ఏ పాయింట్. కానీ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో కాబట్టి ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ఈజ్ బిట్వీన్ 30 to 38%. అంటే ఏమిటి, 2/3 ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఎంగేజ్డ్ విత్ వర్క్. వాళ్ళను ఏ విధంగా మోటివేట్ చేయాలంటే, మనకు కొన్నిసార్లు స్టాక్ ఆప్షన్స్, కొన్నిసార్లు డైరెక్ట్ బోనస్లు, కొన్నిసార్లు వాళ్ళకు ప్రమోషన్స్, కొన్నిసార్లు టైటిల్ చేంజ్, ఇలా రకరకాలుగా చేయాలి. ఎప్పుడైతే మనం చేయకపోతామో వాళ్ళు మనకు ఎనిమీస్ కాకపోవచ్చు, కానీ దే విల్ టేక్ ఎ న్యూట్రల్ రోల్. దట్ మీన్స్ దే విల్ నాట్ ఫైట్. దట్ మీన్స్ యూ లాస్ట్ దేర్ కేపబిలిటీ, యూ లాస్ట్ దేర్ సపోర్ట్. అందుకోసము మనకు భగవద్గీతలో చెప్పినటువంటిది, మహాభారతంలో చెప్పినటువంటి సిచ్యుయేషన్స్, స్మాల్ కంపెనీ కానివ్వండి, పెద్ద కంపెనీ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, నాన్ ప్రాఫిట్ కానివ్వండి, రకరకాల వాటిలో ఈ విధంగా మనకు సిచ్యుయేషన్ చూస్తూ వస్తాం. అంటే ఏమిటి, ఏ కాంటెక్స్ట్లో మనకు లెసన్స్ ఫ్రమ్ మహాభారతం, లెసన్స్ ఫ్రమ్ భగవద్గీత ఎక్కడ అప్లై చేసుకోవచ్చో అప్పుడు ఏమనుకోవాలి, నేను అర్జునుడైతే భగవద్గీత నేను ఇప్పుడు చదివానంటే ఏ విధంగా ఈ నాకు అంటే వాట్ ఎవర్ కాన్ఫ్లిక్ట్ ఐఎమ్ హ్యావింగ్ విత్ మై పార్ట్నర్, let me keep that in mind and read Bhagavad Gita as if Krishna is telling me directly. ఇప్పుడు నువ్వు లేచి యుద్ధం చెయ్యి అంటే ఏమనుకోవాలి, ఓహో అతను నన్ను మోసం చేసినాడు కాబట్టి నేను తోక ముడుచుకుని ఆర్గనైజేషన్ వదిలిపెట్టేసేసి నేను ఇఫ్ ఐ గెట్ రియలీ అప్సెట్ ఐ షుడ్ నాట్ గో అవే. ఎందుకు, కోఫౌండర్నే ఇట్లా మోసం చేశాడు అంటే ఇప్పుడు రకరకాల ఎంప్లాయీలు మమ్మల్ని నమ్ముకుని మా కంపెనీలో చేరారు, వాళ్ళందరినీ కూడా మోసం చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇన్నేళ్ళు కష్టపడి పనిచేసి ఈ కంపెనీని ఈ స్టేజ్కి తెచ్చుకున్న వాడిని నన్నే మోసం చేశాడంటే వీళ్ళందరినీ లెక్క లేకుండా చేసేస్తాడు. కాబట్టి ఐ షుడ్ ఫైట్ నాట్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. దట్ బికమ్స్ యువర్ ధర్మ. అంటే ఏమిటి, ఐ విల్ ఫైల్ అ లా సూట్, or I will try to do what I can to make sure the IP is protected, intellectual property is protected, or I will try to talk to these people and figure out a way in which whatever injustice that he is doing that does not spread. So అది అలా అనుకోవచ్చు అనమాట. అంటే కృష్ణుడు చెప్పడం ఏంటి, నువ్వు అలా వెళ్ళిపోకూడదు, నువ్వు ఫైట్ చేయాలి. వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఇట్ పర్సనలీ, యూ నీడ్ టు లెట్ ఇట్ గో అండ్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ధర్మ. That is your role. As a co-founder, your role is to protect people who are underneath you. అలా అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు whether you are a Christian, whether you are a Muslim, whether you are working in Gulf countries, whether you are working in Latin America, whether you know Russian or English or Hindi or French, lessons from Bhagavad Gita applicable to globally to any leaders who want to look at it. దానికి ఏం కావాలి, మొదట అన్నట్లు భగవంతుని మీద భక్తి అనేది రిలీజియన్, అది పక్కన పెట్టాలి. సెకండ్, మిథాలజీ, స్టోరీగా చదివితే వీ విల్ టేక్ లెసన్స్ ఫ్రమ్ స్టోరీస్, విల్ టేక్ లెసన్స్ ఫ్రమ్ మూవీస్, ఆల్ ఆఫ్ దమ్ చేస్తాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ ఎలా వస్తాయి అంటే, నేను ఆ హీరో ఆర్ విలన్ రూపంలో మనల్ని పెట్టుకుని ఆ సిచ్యుయేషన్ మన సిచ్యుయేషన్కు అన్వయించుకొని ఏ లెసన్స్ మనము నేర్చుకోగలము, ఏ యాక్షన్స్ మనం తీసుకోగలము అని అయితే ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో దట్ బికమ్స్ కర్మయోగ. సో వెదర్ యు ఆర్ ఇన్ మెడిసిన్, వెదర్ యు ఆర్ ఇన్ లా, వెదర్ యు ఆర్ ఇన్ అకౌంటింగ్, యూ కెన్ అప్లై ద లెసన్స్ ఫ్రమ్ భగవద్గీత ఈవెన్ దో దట్ వాజ్ ద లెసన్స్ దట్ వర్ గివెన్ ఇన్ ద వార్. సో మీరు అన్నట్లు అందరినీ జయించుకుంటూ పోవడం అనే కాకుండా ఏ విధంగా మనం రైట్ థింగ్ చేయగలము, ఏ విధంగా మనము టెక్నాలజీలో రైట్ థింగ్ చేయగలము. అండ్ అప్పుడు ఏమనుకోవాలి, ధర్మం ఏమిటి, కస్టమర్స్ను సాటిస్ఫై చేయడము, ధర్మం ఏమిటి, షేర్ హోల్డర్స్ను సాటిస్ఫై చేయడము, ధర్మం ఏమిటి, డూ థింగ్స్ విచ్ వీఆర్ పెయిడ్ ఫార్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో
మనము ఆ ధర్మాన్ని క్వశ్చన్ అడుగుతూ వస్తే, అలాగే నేను ఏ రోల్ చేస్తున్నాను, నాకు ఏ లెసన్స్ వస్తాయంటే రామాయణం నుంచి లెసన్స్ తీసుకోవచ్చు, మహాభారతం నుంచి లెసన్స్ తీసుకోవచ్చు, ఉపనిషత్తుల నుంచి లెసన్స్ తీసుకోవచ్చు. మనం వీ కెన్ స్టడీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా వేదిక్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి అంటే ఎసెన్షియలీ వాళ్ళు చెప్పినటువంటి కథలు, వాళ్ళు చెప్పినటువంటి లెసన్స్, వాళ్ళు చెప్పినటువంటి సిచ్యుయేషన్స్ మనకు 21st సెంచరీలో ఎలా అప్లై చేసుకోవాలనే దానికి కొంచెం థింక్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రాపర్ ఫ్రేమ్. ఏ విధంగా ఫ్రేమ్ చేసి ఆ లెసన్స్ను కన్వర్ట్ చేయగలిగితే దే విల్ హ్యావ్ ఎ గ్లోబల్ అప్లికేషన్. ఇలాగే ఇప్పుడు అమెరికాలో పాజిటివ్ సైకాలజీ మూవ్మెంట్ అని, పాజిటివ్ ఆర్గనైజేషనల్ స్కాలర్షిప్ అని చాలా డెవలప్ అయింది. మెయిన్గా యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ బిజినెస్ స్కూల్లో అది చాలా మంది ఉన్నారు. దాన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ మార్మన్స్. వాళ్ళను లేటర్ డే సెయింట్స్ అంటారు అనమాట. అంటే మెజారిటీగా మార్మన్ రిలీజియన్ సాల్ట్ లేక్ సిటీలో డామినెంట్గా ఇదైంది. ఇప్పుడు కిమ్ కెమెరా అనివ్వండి, లేదా బాబ్ క్విన్ అనివ్వండి, there are so many, like even Stephen Covey, who wrote the book 7 Habits of Highly Effective People. He took those principles from Mormon principles, Mormon religion. కానీ ఆ మార్మన్ రిలీజియన్స్ లో ప్రిన్సిపల్స్ తీసుకుని మార్మన్ రిలీజియన్ రెఫర్ చేయకుండా ఆ రిలీజియన్ లో వాళ్ళ ఫిలాసఫీలో ఉన్న గుడ్ ప్రిన్సిపల్స్ ను బిజినెస్ కి అప్లై చేసి, పర్సనల్ డెవలప్మెంట్ కి అప్లై చేసి రాసి, he became he wrote a bestseller. His book became like a multi-million copies were sold. అలాగే ఇప్పుడు పాజిటివ్ సైకాలజీ లాగానే మనకు ఇండిక్ సైకాలజీ, ఇండిక్ ఫిలాసఫీ, ఇండిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, ఇండియన్ వేదిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అని తయారు చేసి గ్లోబలీ మనము అప్లై చేయగలిగితే, సో ఇంతవరకు ఉన్నటువంటి మేనేజ్మెంట్ థియరీలో అవన్నీ ఎంపిరికల్ మోడల్స్ అన్నమాట తయారు చేసినవి. ఇప్పుడు మనకు వీ కెన్ క్రియేట్ రియల్ థాట్ఫుల్ ఫ్రేమ్వర్క్స్, వీ కెన్ బిల్డ్ రియల్ కేస్ స్టడీస్, రియల్ స్టోరీస్ టు ఎగ్జాంప్లిఫై, అండ్ వీ హ్యావ్ ఏ thousands of years of history where we can draw examples from. So this becomes a living management theory rather than just a theory that came from somebody's head or from data points without having any kind of thing. So that is my larger vision. I want to create Indic management theory as one of the best in the world, and that people should actually refer to and think about it as an alternative to traditional management theory from the West, including positive organizational scholarship, and in addition to alternatives to what you call Sun Tzu అని ఉందన్నమాట. అతను రాసిన పుస్తకం ఉంటుంది, ఆర్ట్ ఆఫ్ వార్ అని. దట్స్ ఎ వెరీ ఫేమస్ వన్ పీపుల్ యూజ్ ఇన్ స్ట్రాటజీ. సో ఐ వాంట్ పీపుల్ టు యూజ్ చాణక్య అర్థశాస్త్రం ఫర్ సమ్ ఆఫ్ దిస్. Machiavelli Prince is also used quite a bit in that type of a political techniques and some of that. I want people to use Bhagavad Gita for that. So like that, they talk about Freud, they talk about Carl Jung, some of them for psychology. I want them to think about Yoga Vasistha as also some of the alternatives, Yoga Vasistha, Patanjali Yoga Sutras. I want people to think about it for the psychological development, psychological principles. So Panchatantra, instead of just the Arabian Nights or instead of Aesop's fables అని ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు. గ్రీక్ స్టోరీస్ ఉపయోగిస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ వాంట్ పీపుల్ టు యూజ్ జాతక కథలు అండ్ ద స్టోరీస్ లైక్ పంచతంత్ర. ఇలాంటివన్నీ వీ నీడ్ టు మేక్ దెమ్ పాపులర్ ఇన్ ద మేనేజ్మెంట్ వరల్డ్ అరౌండ్ ద వరల్డ్, సో దట్ just like yoga has become popular globally, just like Ayurveda is becoming popular globally, I want Vedic management principles, Vedantic principles also to be a globally reputed, recognized management principles in next 20-30 years. If that happens, my dream will be fulfilled. Wonderful. That is much aspiring, sir. So that's such a great vision.
సో టు నారో డౌన్ దట్ పాయింట్, మోడర్న్ మేనేజ్మెంట్ మనం వేరే తీసుకున్న టాపిక్స్ అవ్వచ్చు, మన కన్వర్జేషన్ లో చూస్తే కెన్ we consider dharma as a central point of any organization, the rule book or the 10 principles which we have to follow to avoid or to understand or to manage things within that. So whenever we have a conflict or there could be strategies to take a decision, so can we consider dharma as a central point to move forward to handle the situations? I would say dharma is going to become more priority. You cannot just say dharma is the only point or only central point. ఎందుకంటున్నానంటే ధర్మాను మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కరెంట్ మేనేజ్మెంట్ థియరీలో చూస్తే ethics is the closest which we can think about. Yeah. There are different kinds of ethics. Situational ethics అని ఉంటాయి, బయోఎథిక్స్ అని ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎథిక్స్ అనేది వెరీ బిగ్ ఫీల్డ్. అలాగే మనకు మనధర్మ శాస్త్రం అంటాము. ఇప్పుడు మనధర్మ శాస్త్రం వాటికి ముందు పరాశర ధర్మశాస్త్రాలు, దెర్ ఆర్ వేరియస్ అదర్ ధర్మశాస్త్రాలు. మనధర్మ శాస్త్రం ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద ధర్మశాస్త్రం. అంతేకాకుండా ఇప్పుడు మనం తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలంటే వాటి ప్రకారము విమెన్, అనిమల్స్ ఆల్ ఆర్ యువర్ ప్రాపర్టీ. అండ్ ద వే ఇన్ విచ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ మనధర్మ శాస్త్రం రాసినవి చూస్తే అవి ఆ టైములో, బికాస్ మెన్ వర్ ది పీపుల్ హు ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ విమెన్ అండ్ అనిమల్స్, అండ్ ఇట్ వాజ్ అప్రాప్రియేట్. బట్ నౌ వేర్ విమెన్ సమ్టైమ్స్ మేక్ మోర్ మనీ, generally both people in families are working, and in this 21st century context, 2022 time period వచ్చేసరికి we have to mediate మనధర్మ శాస్త్ర to be applicable for 21st century. అలాగే మనం మనధర్మ శాస్త్రాన్ని ఎలాగ మాడిఫై చేసుకుని ఎలా అప్లై చేయాలనుకుంటామో, మనం ఏదైతే ధర్మం అంటామో ఆ ధర్మాన్ని ఏమిటి, ఫస్ట్ ఏమి ధర్మం మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అయితే హిపోక్రటిక్ ఓత్ అంటారు. ఏమిటి? ద వర్స్ట్ డూ నో హార్మ్, కరెక్ట్. బట్ ద మోమెంట్ యూ బ్రింగ్ దట్ ఇన్ టు కంపెనీస్ లైక్ ఫేస్బుక్ ఆర్ గూగుల్, వెన్ దే సే నో హార్మ్, దట్ బికమ్స్ వెరీ డిఫరెంట్. ఇఫ్ యూ నోటీస్, ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఫాలో ఎ సర్టన్ ప్రిన్సిపల్స్, సర్టన్ వాల్యూస్, సర్టన్ ధర్మ, how it is applied, what it becomes a primary filter through which everything else gets organized according to Manadharma Shastra or any of them. That becomes, as you rightly said, central tenet. Okay. Yeah. But at this moment, many organizations don't even consider ethics as that important. They say, oh, if I try to be ethical, it may not work, but I will try to be legal. Whatever I do, I will do according to legal principles. But if I try to do ethical, then it will become a disadvantage for the business. Because if every other competitor operates unethically, and if I'm the only one who is trying to follow according to dharma, then it becomes a serious disadvantage, ani many people say. So for that, we need to have a discussion. We need to identify how to define what is dharma for your organization. In the market, with the competition, with the support system, with the customers that you have, what is the appropriate dharma that you need to follow? Once we identify what is dharma, what are the metrics for following the dharma, what are the procedures in implementing dharma, and what are the ground rules and what are the inviolables, what are the kinds of non-negotiables in that dharma. If you can do that thoughtfully, that means whatever we called as a dharma in Bhagavad Gita have to be rethought in terms of your organization. That's what I mean by taking old principles. These are all called Sanatana Dharma. What we have to convert it into Nitya Nutana Dharma. Oh, forever, that's wonderful. Forever present. When we can do that, then our work becomes very meaningful and very effective. Great, sir. So finally, Nitya Nutana Dharmalu. I mean, maybe you can quote it a new term. కొత్త పదాన్ని ఆవిష్కరించారు మీరు బహుశా. సో ఐ థింక్ మీ విజన్ కి నిత్య నూతన ధర్మాలు అనే టైటిల్ తో కెన్ వి ఎక్స్పెక్ట్ ఏ గుడ్ మేనేజ్మెంట్ బుక్? నేను బుక్ రాయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదండి నాకు. ఎందుకంటే యాక్చువల్లీ ఇన్ దిస్ పర్టికులర్ టైమ్ నాట్ మెనీ పీపుల్ లైక్ టు రీడ్ బుక్స్.
maximum 10 pages కంటే ఎవరు చదవరు. 10 pages itself people say అంటారు అనమాట. అంటే ఏంటి, జస్ట్ ఇన్ టైమ్ లెర్నింగ్, జస్ట్ ఇన్ టైమ్ ప్రిన్సిపల్స్ అయ్యి, ఇఫ్ ఐ కెన్ రైట్ ఇట్ ఇన్ 4, 5, 6 pages with a lot of images, with a lot of what you call graphs, infographics, then there is a chance that some of this will go through. So 200 page, 300 page book రాస్తే ఇండియాలో ఇంకా చదువుతున్నారు, బట్ మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ there is not much interest in traditional. Good. Exactly. So if a 10-minute video can express 200 pages of vision, I think. Either 10-minute video or a series of 10-minute videos, each one, if it can raise a question and each one can create a kind of a cliffhanger that will be answered in the next video, that will be answered in the next video. If we do that, then people may be able to see 20 videos. Perfect. Or a 50 videos. But we need to create that drawing the audience in is becoming very, very important right now. Perfect. Because Perfect. attention is the biggest commodity we need to get. This is called an attention economy right now. Everything is dependent on attracting the eyeballs and keeping the eyeballs in this particular page on this particular channel long enough for us to complete what we are saying. Wonderful, wonderful. I think Touch Life is on the same path to create more content on this context. That's a great topic today, sir. We have got very good content, and finally, Nityanuthan Dharmal is something which I liked. For me, it's a great learning. Again, whoever will watch this video will get to know more points from Nityanuthan Dharmalu or Vedic approaches in management for sure. So for tonight, we'll stop at this, and then we'll show in another show. We'll go deeper and then get into it. Definitely, sir. Thank you very much. Thank you very much.